చెల్లిద్దాము. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. ఎర్ర సముద్రం ఆయన ఆజ్ఞ మేరకు రహదారిగా మారి సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా, దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయేనే. సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా.
నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయనే నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నైవేద్యములు దహన బలులు కోరవు నా ప్రాణాత్మ శరీరమును బలి అర్పణగా కోరేవాడు స్తోత్రం నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయనే నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయనే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికి చక్రవర్తివి నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా 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 మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా.
ప్రైజ్ గాడ్. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఉన్నత నామమునకి ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. చేరిచిన దేవుని పిల్లలైన మీకు అందరికీ కూడా ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాటి పునరుద్ధాన దిన ఆరాధన భయభక్తులతోనూ క్రమముతోనూ విధేయతోనూ దేవుని సన్నిధిలో ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడూ ప్రకటిస్తూనే ఉంటాను, వినలొల్లని వారు దేవునికి అయిష్టులు అవుతారు. వాక్యానుసారమైనటువంటి ఆజ్ఞలను కట్టడలను మనము గైకొనాలి. క్రైస్తవ పిల్లలు అనగా క్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు, లోకంలో నుంచి వేరు చేయబడిన వారు దేవుని ఆజ్ఞలను శిరస వహించాలి. ఆజ్ఞల్లో ప్రతి పునరుద్ధాన దిన ఆరాధన, విశ్రాంతి దిన ఆరాధన, పరిశుద్ధ దిన ఆరాధన సమయమునకు చేరి రావాలి. సమయము చాలా విలువైనది, దేనికంటే ధనము కంటే కూడా విలువైనది. అదే మాదిరిగా దేవుని సన్నిధులు కూడా సమయానికి కనపరచబడినప్పుడు ఇంకా ఎక్కువగా కీర్తనల ద్వారా ఘనపరచుటకు సమయాన్ని మనం ఎక్కువగా వినియోగించుకొనవచ్చును. కనుక ఈ విషయాలను జ్ఞాపకంలోనికి తీసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. గడిచిన వారము 106వ కీర్తన 105వ కీర్తనను ధ్యానం చేశాము. ఈ వారము 106వ కీర్తనలోనికి మనం వచ్చాము. 105వ కీర్తనలో దేవుడు తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడనే విషయాన్ని మరి తెలియజేశాము. 106వ కీర్తనకు వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలుల పట్ల దేవుని యొక్క దయ, దేవుని దయ ఇశ్రాయేలుల పట్ల ఎలా కనపరిచాడు అనే మాటను మనము ఈ భాగంలో చూసినప్పుడు ఇప్పుడు మనం పాడుకున్న కీర్తన ఎంతో విలువైనదిగా ఈ భాగంలో కనపడుతుంది. ఎర్ర సముద్రము ఆయన ఆజ్ఞకు భయపడిందండి. మనం భయపడట్లేదు దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞకు ఆయన పిల్లలు అని చెప్పబడుతున్న క్రైస్తవులు భయపడట్లేదు, కానీ ఒక సముద్రం ఆయన ఆజ్ఞకు భయపడింది. చూడండి, మనలో ఉన్న అవిధేయతను ఎంత చక్కగా కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఆయన కృప నిత్యము ఉంటుంది. ఇశ్రాయేలీయులు దేవుని వాక్యం మీద, ఆయన మార్గాల మీద పదే పదే తిరుగుబాటు చేసేవారుగా ఉన్నారట. అలా ఉన్న సమయంలో వాళ్ళ యొక్క ఆ తిరుగుబాటుకు, వారి పతనానికి ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. పాపాలను అవిధేయతను ఒప్పుకొని పశ్చాత్తాపపడిన తన ప్రజలను దేవుడు తన సంపూర్ణ రక్షణతోనూ దీవెనలతోనూ మరొకసారి ఈ విధంగా దర్శిస్తూ ఉన్నాడని కీర్తనకారుడు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలు వారికున్న లోట్లను వ్యక్తిగతంగాను సామూహికంగాను దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మన ఆధ్యాత్మికంగా తప్పిపోవడాన్ని గుర్తించి పశ్చాత్తాపపడినప్పుడు నిజమైన ఉజ్జీవము, ఆ సంస్కరణ అనేది మనలో కలుగుతూ ఉంది. కనుకనే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఆయన కృప నిత్యము ఉంటుంది, ఆయన కృప నిత్యము ఉంటుందనే విషయాన్ని ఈ భాగమంతా చదివినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుల ఎడల ఆయనకున్నటువంటి ఆ యొక్క ప్రేమను, అనురాగమును, కరుణను, వాత్సల్యమును ఇక్కడ కనపరుస్తూ ఉంది. ఆయన తన పిల్లల ఎడల కలిగి ఉన్నటువంటి ఆ వాత్సల్యం ఎటువంటిదంటే, మన పితరుల వలె మనం పాపం చేసి దోషములు కట్టుకొని భక్తిహీనులమై ఉన్నాము. ఆ భక్తిహీనతలో నుంచి తప్పించాలని. చూడండి, 106వ కీర్తన 6వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, మన పితరుల వలనే మేము పాపము చేసితిమి, దోషములు కట్టుకొని భక్తిహీనులమైతిమి. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొని ఉండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేశారు. నా ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఈ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, మన పితరుల వలె, ఇంగ్లీష్ వాక్యంలో చూస్తే మన పితరులు అనే మాటను చాలా చక్కగా చెప్తాడు. మై ఫాదర్స్, మా
తల్లిదండ్రులు చేసినటువంటి ఆ నేరములను both we son and fathers have sinned. We have committed iniquity, we have done wickedness, both we and our fathers. చక్కగా మా పితరులు అని చెప్పబడిన ఈ మాటను, మా పితరులు అనగానే మనం సహజంగా ఏమనుకుంటామంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు మన పితరులు. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఏం చెప్పాడంటే మై ఫాదర్స్, బోత్ అండ్ మై ఫాదర్స్. నేను, నా తండ్రులు, నేను లేదా నా తండ్రి, మై సెల్ఫ్, నా గురించి మాత్రమే చెప్పినప్పుడు నేను, మై సెల్ఫ్, నేను, మై ఫాదర్, నా తండ్రి. నేను నా తండ్రి చేసినటువంటి ఆ పాపమును జ్ఞాపకము చేసుకుని అందులో నుంచి మార్చబడిన వారై, ఆ పాపములను జ్ఞాపకములోనికి తీసుకున్న వారై, ఐగుప్తులో మా పితరుల కొరకు మీరు చేసిన కార్యములను మేము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము, జ్ఞాపకమునకు తెచ్చుకుంటున్నాము. ఐగుప్తులు ఆయన చేసిన అద్భుత కార్యములను మనం జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. ఆయన చేసిన మహత్కార్యములను జ్ఞాపకంలోనికి తీసుకోవాలి. మనం వాటిని మర్చిపోతున్నాం. అందుకే 7వ వాక్యంలో అంటాడు, ఐగుప్తులో మా పితరులు ఈ అద్భుతములు గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుకుండి. సముద్రమునద్ద, ఎర్ర సముద్రమునద్ద వారు తిరుగుబాటు చేసి ఆయనను తన మహాపరాక్రమను ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించాడు. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయిను, మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జనములలో నడిపించాడు. ఏమండి, ఈ మాట ఎంత అద్భుతమైన మాట అండి. ఎర్ర సముద్రమును ఆయన గద్దింపినప్పుడు అది ఆరిపోయింది, కానీ మనుషుణ్ణి గద్దించినప్పుడు మనుషుడు మార్చుకొనట్లేదు. దేవుడు మనిషిని ఏ రీతిగా గద్దిస్తాడంటే రోగముల చేత, గాయముల చేత, బాధల చేత గద్దిస్తూ ఉంటాడు. ఈరోజు ఉదయకాలం మందు బోధాల యోహాన్ ఫోన్ చేశాడు. చాలా కాలముగా బలహీన స్థితిలో హాస్పిటల్లో ఉంటున్నాడు, మనందరికీ తెలుసు. అనేక మార్లు ఏం చేసేవారంటే మన వాళ్ళంతా ఒక వైద్యుని దగ్గర చెక్ చేయించి ఆయన చెప్పినది పట్టుకుని ఇంకా అది పెద్ద రోగం అయిపోయింది, ఇంకా క్యాన్సర్ వచ్చేసింది, అది ఎంత పాజిటివ్ అనిపించింది రిపోర్ట్స్లో, ఆ మందులు లేవు, ఇంక మరణిస్తాడు ఇక అని అనేక విధములైనటువంటి అపోహలు కన్ఫామ్. కానీ ఆ రిపోర్ట్స్ మరలా నేను మొన్నటి దినమున మన మార్కాపురం హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్ళి పరామర్శించి ప్రార్థన చేసి చెప్పాను, అయ్యా నీకేమీ రోగం లేదు, నువ్వు చక్కగా మరి ఉండి లేక అప్పులు చేసి హాస్పిటల్స్లో డబ్బులు తెచ్చి హాస్పిటల్స్ కొరకు బయట అప్పులు చేయొద్దు, చక్కగా ఒంగోలు హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ కమ్మన్నప్పుడు వెళ్ళి అడ్మిట్ అయ్యాడు. ఈరోజు వారు చేసిన ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్. స్తోత్రం. క్యాన్సర్ అనే మాట వినగానే మొదట రోగం వేరే వేరే రకాలుగా వెళ్ళిపోతుంది. ఆ మధ్య భాస్కర్ కూడా బాగాలేదన్నప్పుడు ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ముందు ఆ మాటకే కృంగిపోయాడు. ఆ రిపోర్ట్ ఎప్పుడైతే నార్మల్ అని తెలిసిందో సంపూర్ణమైన ఆరోగ్యంలోనికి వచ్చాడు. ఈరోజు ఉదయకాలం మందు తనే ఫోన్ చేసి చెప్తున్నాడు, అయ్యగారు మీరు చెప్పిన మాటని ఇక్కడ జాయిన్ అయినందువల్ల నా ఆరోగ్యం చాలా కుదుటపడింది, నాలో ఉన్న ప్రతి విధమైన ఆ అనుమానాలన్నీ కూడా డాక్టర్స్ క్లియర్ చేశారు, ఏ విధమైన అనానుకూల పరిస్థితి లేదు అని డాక్టర్స్ చెప్పారని తన సాక్ష్యాన్ని పంచుకున్నాడు. ప్రియులారా, ఎందుకు ఈ మాటలను చెప్తున్నానంటే దేవుడు సముద్రమును గద్దించినప్పుడు ఆయన మాట వినింది, మనుషుని గద్దించినప్పుడు దేవుడు తన మాటలో మరి దేవుని యొక్క గద్దింపుకు లోబడలేకపోతున్నాడు. తన మాట చెప్పినప్పుడు పలుకుతున్నప్పుడు నాకు ఆ మాటలు గుర్తొచ్చాయి. ప్రభువా స్తోత్రం. ఈ కార్యములు ప్రచురపరచబడాలంటే బిడ్డల యొక్క జీవితాల్లో కార్యాలు చేయాలి. గాయాలు కలిగినప్పుడు ఆ బిడ్డల యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి విధానంలోనికి వెళ్ళాలి అంటే గాయములను మాల్చాలి. దేవుని సన్నిధిలో నేను ప్రార్థిస్తుంటున్నాను, ఎవరికి బాగలేకపోయినా ఏ స్థితిలో వారున్నా వారి కొరకు ఎప్పుడు నేను కన్నీరు విడుస్తుంటాను. దేవా గొప్ప కార్యములు చేయి,
నీ కార్యములను ప్రచురపరచు, నీ బిడ్డలు నీకు సాక్షులుగా ఉండాలని నేను ఎంతగానో దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటాను. ప్రియులారా, అటువంటి గొప్ప కార్యములను చూస్తున్న మనము దేవునికి దూరస్తులుగా ఉండటము ఎంతో బాధాకరమైన పరిస్థితి. యవనులైతేమి, పెద్దలైతేమి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు మొత్తినప్పుడు, గాయపడినప్పుడు అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ప్రభువా అని నువ్వు అడిగి ఆ పశ్చాత్తాపం కొరకే దేవుడు కొన్నిసార్లు మనకు మరి భయంకరమైన వ్యాధులుగా కనపరుస్తూ ఉంటాడు. అందుకే ఆయన మాటలో చాలా ఉన్నతమైన అర్థం ఉంది. గాయము చేయువాడు మరలా గాయాన్ని కట్టేవాడు. గాయాన్ని కట్టడం నిజంగా ఆ మాట చెప్పినప్పుడు మరి హాస్పిటల్స్లో ఆయా స్థలము ఒక నెలంతా తిరిగి వచ్చారు. యోహాను తీసుకుని వెళ్ళి దాదాపు 2 లక్షల పైచిలుకు డబ్బు ఖర్చు పెట్టి వచ్చారు. అయినప్పటికీ నో రిజల్ట్. అయినప్పటికీ బాధ, వేదన వారి నుంచి విడిచిపెట్టలేదు. ఆ కుటుంబంలో సంతోషం, సమాధానం లేదు. ఈరోజు ఉదయకాలం మందు తనే మాట్లాడుతూ పశ్చాత్తాపము కలిగి తను చెప్పిన మాటలు నాకెంతో సంతోషాన్ని ఇచ్చాయి. ప్రియులారా, దేవుని మాటలను మనము ఆలకించడం మాత్రమే కానీ క్రియల్లో కనపరచాలి. అందుకే ఈ భాగంలో ఉంటాడు, క్రియలు కనపరచని ఆ విధానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే దేవుని కోపం వస్తుందంట. చూడండి 29వ వాక్యం చూడండి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేపెను. స్తోత్రం. దేవుడు మన జీవితాల్లో మన కలిగిన క్రియలను బట్టి, మనమున్న విధానాన్ని బట్టి దేవుడు పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. మన క్రియలు దేవునికి కోపం కలిగించేగా ఉండకూడదు. అన్నాడు ఇశ్రాయేలీయులు దేవుని మాటని వెనక దేవునికి కోపమును కలిగించారు. ఎందుకు దేవుని కోపాలు కలిగించారు తెలిసిన వారు. ఈరోజు మనము దేవునికి ఎందుకు కోపాన్ని కలిగిస్తున్నాము? దేవుని ఆజ్ఞల్ని అనుసరించక. ఆనాడు ఇశ్రాయేలు ఎందుకు కోపాన్ని కలిగించారంటే వారు విగ్రహములకు నమస్కారం చేశారు గనుక, దేవుని ఆజ్ఞలను అనుసరించలేదు కనుక. 19వ వాక్యముల మాటను చూస్తాం. హోరేబులో వారు దూడను చేయించుకుని పోత కోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి. దేవునికి అతీతమైన కార్యములు దేవుని కోపాన్ని పుట్టిస్తాయి. దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే మరచిపోతామో దేవుని కోపం పుట్టిస్తాయి. 22వ వాక్యం ఉంటుంది, ఎర్ర సముద్రమునొద్ద భయం పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి. ఏమండి, ఎర్ర సముద్రమును ఒక మాటతో చీల్చాడు, తన శత్రువును మరి హతమార్చాడు. ఆ కార్యమును కనులార చూసి నువ్వు మర్చిపోయినప్పుడు దేవుని కోపం రాదా? ఈరోజు దేవుని ఆజ్ఞలను, కట్టడలను ఏ విధంగా నువ్వు వింటున్నావు? ఆయన మాటలను ఏ విధంగా అనుసరిస్తున్నావు? ఆ క్రియలను అనుసరించి నడుస్తున్నావా? మన క్రియల చేత ఆయనకు కోపము రేపించి మనము తెగుళ్ళను తెచ్చుకుంటున్నాం, రోగాలను తెచ్చుకుంటున్నాం, వ్యాధులను తెచ్చుకుంటున్నాం, బాధలను తెచ్చుకుంటున్నాం. అయినా గ్రహింపలేని వారుగా ఉంటున్నాం. నా పిల్లల వాక్యము బోధిస్తున్న మాటలను మనం అనుసరించాలి. 24వ వాక్యం అంటుంది, వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి, ఆయన మాట నమ్మకపోయిరి, యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుగుకొనిరి. చాలామంది సనుక్కుంటుంటారు, మనసులో గొనుక్కుంటుంటారు, మనస్సులో, హృదయములో, కుటుంబములో ఏం లేదని, సమాధానము లేదని, సంతోషము లేదని, ఆరోగ్యం లేదని. ఎలా వస్తుందండి? ఆయన మాటలను అనుసరించక, ఆయన ఆజ్ఞలను గైకొనక, మన ఇష్టానుసారమైన బ్రతుకులు మనం బ్రతుకుతూ, దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వలేదు, దేవుడు నా బ్రతుకులో ఈ కార్యములు చేయలేదు, ఆ కార్యములు చేయలేదంటే ఎలా చేస్తాడండి? ఆయన చేసిన కార్యములను మరిచి. 13వ వాక్యం అంటుంది, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి, ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయిరి. దేవుని కార్యములను మనం మరిచి, దేవుడు మన యొక్క ఉద్దేశము, ఆయన ఉద్దేశములో మనం ఏమై ఉన్నామో, ఆయన ఆలోచనలో మనం ఏమై ఉన్నామో, ఆయన మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో నీ కనిపెట్టలేకపోయి ఉన్నారు. క్రైస్తవుడే కనిపెట్టలేకపోతే అన్యుడు ఏం కనిపెడతాడండి? ఆయన కార్యములను వినిన నువ్వు, కార్యములను చూస్తున్న నీవు, చెవులారా ఆలకిస్తున్న నీవు, కనులారా చదువుతున్న నీవు, వింటున్న నీవే గ్రహించలేకపోతే పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటో,
దేవుడు అంటే ఏంటో, ఆయన కార్యములు, ఆ ఘన కార్యములు ఏంటో ఎరుగని వారు ఎలా అనుసరిస్తారు? అన్నీ తెలుస్తున్న నీవు అనుసరిస్తున్నావా? ఆయన కార్యములను గైకొంటున్నావా? ఆయన చేసిన కార్యములను మరచి మరి దేవుని యొక్క ఆ కృపను, మన పితరులు ఏదైతే చేశారో ఈరోజు మనం కూడా అవే చేస్తున్నాం. మన పితరులు గ్రహింపగా చేశారు, మనమైతే గ్రహించి నిర్లక్ష్యంతో చేస్తున్నాం. మనం గ్రహిస్తున్నాము, వింటున్నాము, ఆలకిస్తున్నాము, కానీ క్రియల్లో కనపరచలేకపోతా ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మన వాక్యాన్ని ప్రకటన చేస్తున్నప్పుడు, వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 14వ వాక్యంలో అంటున్నాడు, అరణ్యములో వారు బహుగా ఆశించిరి, ఎడారులో దేవుణ్ణి శోధించిరి, వారు కోరినది ఆయన వారికి ఇచ్చినను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలగజేసెను. వారు కోరింది ఇచ్చాడు, వారు కోరిన ఆహారాన్ని ఇచ్చాడు, వారు కోరిన విధంగా నడిపించాడు. అయినా ఆయన కార్యములను, వారు క్రియలను అనుసరించలేకపోయారు. ఈనాడు నా ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క క్రియలను మనము, ఆయన చేసిన నూతన క్రియలను మనము జ్ఞాపకం లేనివి చేసుకోవాలి. ఆయన చేసిన ఆ కార్యములను మనం గ్రహించక మన ఇష్టానుసారంగా మనం బ్రతకడానికి వీలు లేదు. ఎందుకనగా దేవుడు మన ఎడల కలిగి ఉన్న తన ప్రణాళికలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని క్రియలను మనము మరిచితే, జాగ్రత్తగా వినాలి, దేవుని క్రియలను మనల్ని మరిస్తే అటువంటి వారిని వ్యభిచారులు అని పిలుస్తున్నారు. చూడండి, ఆ మాటను చదవండి. 39వ వాక్యం చూడండి. తమ క్రియల వారు అపవిత్రులైరి, తమ నడవడిలో ఏమైనారట? వ్యభిచరించిన వారైరి. దేవుని క్రియలను మరిచిన వారిని వ్యభిచారులు అని పిలుస్తున్నాడు కీర్తనకారుడు. దేవుని క్రియలు, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు క్రైస్తవులనబడినటువంటి క్రీస్తుని అంగీకరించిన పిల్లల ఎడల ఆయన క్రియలు ఏమైనాయో వాటిని మరచిన వారు, మన పితరుల వలె విని విడిచిపెట్టినట్లయితే అటువంటి వారిని వ్యభిచారులై ఉన్నారని పిలుస్తూ ఉన్నాడు. ఇంతకంటే భయంకరమైన పిలుపు ఇంకేముండదేమో. దేవుని ఆజ్ఞలను మనం గైకొనక, ఆయన చిత్తానికి లోబడక, మన ఇష్టానుసారమైన జీవితాన్ని అనుసరిస్తే అటువంటి వారిని ఆయన అంటున్నాడు, తమ నడవడిలో వ్యభిచరించిన వారైరి. ఈ లోకములో బాగా ఏమంటారు దాన్ని, భూతద్దంలో చూసేది వ్యభిచారం అనేటువంటి పదమే. కానీ దేవుని వాక్యము ప్రకారము ఆజ్ఞ ప్రతిదీ తప్పడము వ్యభిచరించటమే. ఆజ్ఞే పాపం అన్నాడు. అందులో ప్రత్యేకంగా మనం చూసేది ఇది ఒకటే, మిగతా అన్నింటినీ చూడరు. నేను ఎప్పుడు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. దేవుని ఆజ్ఞను అతిక్రమించడము పాపము, ఆ పాపమే వ్యభిచారం. దానివల్ల వచ్చే జీతం మరణం. ఇది మనకు సహజంగా ఓత పదములాగా చెప్పుకునే వాక్యం. దేవుని ఆజ్ఞ ఏంటి? పునరుద్ధాన దినము, పరిశుద్ధ దినము ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధిలో గడపవలసిన ఈ సమయంలో పరిశుద్ధమైన వివాహాలు పెట్టుకుంటారు. ఎంత ఘోరమండి అది! ఎంత భక్తి లేని జీవితము, ఎంత భయము లేని జీవితము. వివాహము పరిశుద్ధమైనది, ఘనమైనది, అన్నిటికంటే విలువైనది. కానీ పరిశుద్ధ దినము కంటే విలువైంది మాత్రం కాదు. ఆరాధన కంటే విలువైంది కాదు. ఆయన ఆజ్ఞ కంటే విలువైంది ఏమాత్రము కాదు. ఆయన ఆజ్ఞ ఏంటి? పునరుద్ధాన దినము, పరిశుద్ధ దినము, ఆయన సన్నిధిలో గడిపి ఆయన యొక్క రక్తమును ఆయన శరీరములో పాలిభాగస్థులుగా ఉండవలసిన సమయంలో ఆనాడు మన పితరులు చేసినట్టు పెళ్ళిళ్ళు పేరంటాలు చేసుకుంటూ దేవునికి దూరస్తులుగా ఉండటము, అది ఎటువంటి పాపము? దయచేసి గ్రహించండి. ఏమాత్రము పునరుద్ధాన దినమందు ఏ కార్యములు పెట్టుకోవద్దు. అది చాలా పాపము, కుటుంబానికే శాపము. దేవుని ఆజ్ఞను మనము మీరితే కుటుంబానికి శాపము. మన ఇష్టానుసారంగా స్వాముల కాడికి పోయి, ఆ పూజల కాడికి పోయి, ఈ పూజల కాడికి పోయి
ఈ సమయంలో ఈ ముహూర్తాన ఈ డేట్లు బాగుంటాయని పెట్టుకొని వచ్చి దేవుని యొక్క శాపమునకు గురి కావద్దు దయచేసి. అది ఏ విధముదైనా పునరుద్ధాన దినం అంటే పునరుద్ధాన దినం అంతే. అది విశ్రాంతి దినము. దేవుడు మనతో మనం ఆయనతో కలుసుకునే దినం ఇది. ఇక డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఆయన మనలో సంచారం అయ్యే దినము, మనతో మమేకమయ్యే దినము. ఎంత విలువైనది ఇది, చాలా విలువైన సమయం. కనుక ప్రియులారా, ఈ క్రియలను మనం మరిస్తే తన నడవడిలో వ్యభిచరించిన వారు అవుతారని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞను మనం అనుసరించాలి. ఆయన చిత్తాన్ని మనము తెలుసుకున్న వారముగా ఉండాలి. విని వదిలేసిన జీవితాలుగా మనం ఉండకూడదు. ఆచరించే వారముగా మనం ఉండాలి. ఆచరణలో కనపరిచే వారముగా మనం ఉండాలి. ఆ విధముగా దేవునికి కోపం రేపే వారముగా మనం ఉండకూడదు. ఆ దినాల్లో ఇశ్రాయేలు దేవుని మాట వెనుక మోషేను ఆ మాదిరిగా మోషేతో సహచరుడుగా ఉన్నటువంటి అహరోన్ను కూడా విసుక్కున్నారండి. ఈ దినాల్లో సేవకుని విసుక్కుంటున్నారు. సేవకుడు అంటే బాధపడుతున్నారు. సేవకుడు ఎందుకంటే మంచి మాటలు చెప్తాడు కనుక, సేవకుడు మంచి మార్గాన్ని బోధిస్తాడు కనుక సేవకుడు అంటే కోపం. ఆ దినాల్లో కూడా చూడండి, 16 వాక్యములు మనం చూసినప్పుడు వారు తమ దండుపాలెములో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను నందును కూడా అసూయపడిరి. దేని కొరకు పడ్డారు చెప్పండి? ఆహారము కొరకు, మాంసము కొరకు, కావలసిన కడుపార కావలసిన తిండి కొరకు అసూయపడి ఆ దినములో అతి భయంకరముగా మోషే యందును అహరోను యందును సనుక్కున్నారు. సనుక్కొని వారికి నచ్చినటువంటి ఇష్టానుసారమైన విగ్రహమును పూజించుటకు సిద్ధపడ్డారు. దేవుడు చేసిన కార్యములను మరిచే వారముగా మనం ఉండకూడదు. సేవకుని బోధను ఆలకించే వారముగా మనం ఉండాలి. అలా ఉండలేని స్థితిలో సేవకుడు బాధపడవలసిన పరిస్థితి వస్తూ ఉంది. చూడండి, ఆ మాట కూడా 32వ వాక్యములో, మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు. ఏమంటే అర్థమవుతుందా? దేవుని సేవకుడిని బాధించినప్పుడు దేవుని సేవకుడు మీ మూలముగా బాధపడవలసిన పరిస్థితులు కొన్నిసార్లు వస్తాయి. కొన్ని పరిస్థితులు ఏం చేస్తాయంటే, సంఘములో ఉన్న పరిస్థితులు సేవకుడు బాధపడుతున్న విషయాన్ని సంఘస్థులు గ్రహించలేరు. సేవకుడు దేవుడికి భయపడుతుంటాడు. ఆ మాదిరిగా సంఘమును కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సేవకుని బాధ కూడా కొన్నిసార్లు మనం పరిగణలోనికి తీసుకోవాలి. సేవకుడు దేవుని యొక్క పనివాడు. దేవుని యొక్క పనివాడు సేవకుడు. సేవకుడు దేవుని పని చేస్తున్నప్పుడు సేవకుని మాటను సంఘము ఆలకించినట్లయితే దేవుని కోపం వస్తుంది. అలా దేవునికి కోపము పుట్టించే కార్యములు ఇశ్రాయేలీయులు చేశారు. అందుకే ఈ కీర్తనంతా కూడా కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే, వారు దేవునికి కోపము పుట్టించినప్పుడు దేవుని యొక్క కోపమును బట్టి ఆయన మరి దేవుని సన్నిధిలో ఆయన దయ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల పట్ల దేవుని దయ కొరకు కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. అది ఈ కీర్తన. ఇశ్రాయేలీయుల పట్ల దేవుని దయ కొరకు. ఎందుకనగా ఆయన కార్యాలను మర్చిపోయాడు, ఆయన చేసిన అద్భుతాలను మర్చిపోయారు, ఆయన ఆజ్ఞలను మర్చిపోయారు. వారి ఇష్టానుసారమైన బ్రతుకులను బ్రతకడానికి ఇష్టపడుతున్న సమయంలో దేవునికి కోపము పుట్టించురి. సేవకుని మాటకును నిర్లక్ష్యము చేసిరి. సేవకునికి దేవుని ద్వారా బాధను కలిగించిరి. చూసారా, ఒక మన తప్పిదము ఎన్ని విధములైన పాపములకు దారి తీస్తుందో, ఎన్ని విధమైన మార్గములకు మనము నడిపిస్తుందో మనము మర్చిపోతున్నాము. ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టని వారముగా మనం అంటున్నాం.
దేవుని కార్యములను మర్చిపోకూడదు. దేవుడు చేసిన కార్యములను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆలోచన మన ఎడల ఏమైందో అని కనిపెట్టే అనుభవం కొరకు ఎదురు చూడాలి. కనిపెట్టాలి, దేవుని కొరకు కనిపెట్టాలి. ఆయన కార్యములను మనము మరి అనుభవించే వారముగా ఉండాలి. ఆయన కార్యాలను మనం అనుభవించాలి. ఆ రీతిగా నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యము ముగింపులోనికి వచ్చాను. ఆయన చేసిన నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 45వ వాక్యం చూసినప్పుడు, వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను, తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను, వారిని చెరగొనపోయిన వారందరికీ వారి ఎడల కనికరము పుట్టించెను. యెహోవా మా దేవా, మమ్ము రక్షింపుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లును, నిన్ను స్తుతించుచు మేము అతిశయించున్నట్లును అన్యజనుల నుండి మమ్మును పోగు చేయి. అన్యజనులోంచి వేరు చేయబడాలి, ప్రత్యేకించబడిన జనాంగముగా ఉండాలి, స్తుతించే బిడలుగా ఉండాలి, కీర్తించే బిడలుగా ఉండాలి, పరిశుద్ధ నామమును ఎరిగినటువంటి పిల్లలుగా మనం ఉండాలి. యుగ యుగములు ఆయనకు స్తుతి చెల్లించే ప్రజలముగా మనం ఉండాలి. అనేక మంది ప్రజలు ఆమెన్ అని ఆయన స్తుతించే పిల్లలుగా మనం ఉండాలి. అట్టి కృప కొరకు ఎదురు చూసే వారముగా ఉండాలని కీర్తనకారుడు ఇశ్రాయేలుల పట్ల దేవుని దయ కొరకు ప్రార్థిస్తున్నట్లుగా ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. మనము గడిచిన వారం కూడా ఈ భాగాన్ని తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి దినవృత్తాంతముల గ్రంథములో, మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయము 34, 35, 36 వాక్యాలు కూడా ఈ మాటలను మరలా జ్ఞాపకం చేస్తాడు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటును, ఆయనను స్తుతించుడి. మా దేవా, మా రక్షక, మమ్ము రక్షింపుము, మమ్మను చేర్చుకొనుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు, నిన్ను స్తుతించుచు అతిశయించున్నట్లు అన్యజనుల వశములో నుండి మమ్మను విడిపింపుము అని ఆయనను బతిమాలుకొనుడి. ఇశ్రాయేలుకు దేవుడైన యెహోవా యుగములన్నిటను స్తోత్రం నొందునుగాక. ఇలాగున వారు పాడుగా జనులందరూ ఆమెన్ అని చెప్పి యెహోవాను స్తుతించిరి. అన్యజనుల వశములో నుండి మమ్మల్ని విడిపించమని దేవుణ్ణి బతిలాడుకోవాలి. అన్యజనుల వశములోనికి నువ్వు చేరినప్పుడు విగ్రహారాధికుడు అయిపోతావు, దేవుని కార్యములను మరచిన వాడు అవుతావు, దేని యొక్క కృపను మనము విడిచిన వారం అవుతాము, ఆయన క్రియలను మనము అనుసరించిన వారం అవుతాము. కనుక నా ప్రియ దేవుని సంగమా, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని కట్టడల ప్రకారం మనం నడుచుకునే వారముగా ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుత క్రియలను మనము చూస్తాము. మనము మరి ఆ 15వ వాక్యంలో చూసినప్పుడు, వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, ఆయనను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలిగజేసింది. దేవుని సంకల్పములో లేని దాన్ని కోరుకోవడంలోను అనుసరించే విషయంలోనూ మనం జాగ్రత్తగా ఉండాలి. మన స్వప్రయోజనకరమైన కోరికలతో సంతృప్తి పడాలనుకుంటే కొన్నిసార్లు దేవుడు మన సొంత మార్గాలలో వెళ్ళేలా అనుమతిస్తాడు. అయితే దానిలో ఆధ్యాత్మిక క్షీణత లేక శారీరక ఆపదలు కలుగుతాయి. దేవుడు ప్రత్యక్షపరిచిన ఆయన ఉద్దేశానికి వ్యతిరేకమైన వాటిని, అంటే వృత్తిపరంగా అపవిత్రమైన ఆశలు, అపవిత్రమైన ప్రేమ వ్యవహారాలు, ఈ లోక భోగాలు, తనది కాని దాన్ని ఆశించడం లేక అవిశ్వాసులతో సహవాసాన్ని మనము అనుసరించేలా దేవుడు అనుమతిస్తాడు. ఎప్పుడంటే మనలో స్వప్రయోజనమైన కోరికలతో సంతృప్తి పడాలనుకునే కొన్నిసార్లు ఆలోచనలు వస్తుంటాయి. స్వప్రయోజనం అంటే సొంత తృప్తి, స్వయం తృప్తి. స్వప్రయోజనం అంటే నా మరకు నేను సంతోషపడితే చాలు, నా తృప్తి కొరకు. స్వప్రయోజనం అంటే నా తృప్తి కొరకు, నేను తృప్తిగా ఉండాలి. దేవుడి మాటలు ఏంటని మన యొక్క సొంత ఆలోచనలతో కొన్నిసార్లు దేవుని యొక్క ఆజ్ఞలు పక్కన పెడుతుంటాం. అలాంటివి చేసినప్పుడు ఏమవుతూ ఉంటుందంటే మన ఆధ్యాత్మిక స్థితి క్షీణిస్తూ ఉంటుందట. దేవునితో మనకున్నటువంటి ఆ కనెక్షన్, ఆ కనెక్టివిటీ కట్ అయిపోతూ ఉంటుందట. అటువంటి క్షీణతలోనికి మనం వెళ్ళినప్పుడు
మరి అటువంటి పరిస్థితిని దేవుడు మరి కొన్నిసార్లు అవిశ్వాసులతో సహవాసాన్ని కలిగి ఉంటే ఆ కనెక్షన్ అనేది మనలో నుంచి దూరం అయిపోతుంది, దేవునితో మనకున్నటువంటి కనెక్షన్. కనుక నా ప్రియ దేవుని సంగమా, మరి 37వ వాక్యంలో కూడా మనం చూసినప్పుడు, వారు తన కుమారులను తన కుమార్తెలను దెయ్యములకు బలిగా అర్పించిరి. పాత నిబంధన కాలంలో ఆ అసత్య మతాల వెనుక దయ్యాల ప్రత్యక్షతలు, శక్తులు, వాటి ప్రభావం ఉంది గనుక విగ్రహాలను సేవించేవారు నిజంగా దయ్యాలనే సేవించేవారు. ఈ విగ్రహారాధన అనేది క్రీస్తులో విశ్వాసి ఈ ప్రపంచాన్ని అనుసరించి భక్తి లేని జీవిత విధానాన్ని, దాని అలవాట్లను, మార్గాలను అన్వయించుకుంటే అతడు లేక ఆమె నిజముగా దెయ్యాల ప్రభావానికి అర్పించుకున్నట్లే. ఆ దినాల్లో పాత నిబంధన ప్రకారం ఏం చేశారంటే, తమ కుమారులను తమ కుమార్తెలను ఏం చేసేవారంట, దెయ్యాలకు బలిగా అర్పించేవారట. ఆ క్రియలన్నిటినీ, ఆ విగ్రహాలను అనుసరించే విధానం అంతటినీ దేవుడు మరి కంప్లీట్గా మన నుంచి దూరం చేశాడు. ఎందుకంటే అది అసత్య మతాల వెనుకున్న దెయ్యాల ప్రత్యక్షతలు, వాటిని శక్తులు, వాటి ప్రభావం ఉందని ఆ దినాల్లో సేవించేవారట. అటువంటి వాటన్నిటినీ విడిచిపెట్టాలి. ఈరోజు కూడా ఇంకా చాలామంది దెయ్యాలకు, భూతాలకి సమయాన్ని ఇస్తూ ఉంటారు. దెయ్యం పట్టిందని, భూతం పట్టిందని, అందుకే అనారోగ్యం వచ్చిందని, అనేక విధమైన చెట్లకు, పుట్లకు, మనుషులకు మొక్కే అనుభవాలను విడిచిపెట్టాలి, వాటిని విడిచివేయాలి. అదేనమున మరి భాస్కర్ వాళ్ళ మిస్సెస్ ఎస్తేర్కి కూడా బాగలేనప్పుడు చాలామంది వాళ్ళ బంధువులు వచ్చి అనేవాళ్ళట, ఆ అమ్మాయి ఆరోగ్యం బాగుంది, ఏం లేదు, దెయ్యం పట్టిందని. భాస్కర్ను కూడా తీసుకెళ్లారు, చాలా స్థలాలకు దెయ్యం పట్టిందండి. శరీరంలో బలహీనత ఉంటే దెయ్యాలు పట్టినాయి, భూతాలు పట్టినాయి అని చెట్లకు, చేమలకు మొక్కుతూ, మనుషులకు మొక్కుతూ, ఈ దినాల్లో కూడా ఇంకా అటువంటి తెలిసి తెలియని అలవాట్లకు మనం లోబడకూడదు. దేవుని చిత్తానికి అప్పగించాలి, దేవుని ఉద్దేశాన్ని అడిగే అనుభవానికి వెళ్ళాలి. దేవాని చిత్తంలో నీవేమై ఉన్నావో నా పక్షంలో నీవే కార్యం చేయమని అడిగే అనుభవానికి వెళ్ళాలి తప్ప మనుషుల ఆ క్రియలకు మనం లోబడకూడదు. మనుషుల మాయండి, మనుషులు ఎన్నో మాయలు చేస్తారు, అటువంటి మాయలకు మనం లోబడకూడదు. అయితే ఆ దినమున ఎస్తేర్ గట్టిగా చెప్పిందంట వాళ్ళందరికీ కూడా, దేవుని చిత్తంలో నా జీవితం ఏమై ఉంటే అలాగే నెరవేరుతుంది, ఏ భూత వైద్యుడి దగ్గరికి నేను రాను. సంపూర్ణమైన ఆరోగ్యంతో మన మధ్యకు వచ్చి సాక్షిగా నించోబెట్టాడు దేవుడు. ఇటువంటి గొప్ప కార్యాలను మనం కళ్ళారు చూస్తా కూడా దేవుని క్రియలను మనం విడిచిపెట్టకూడదండి, మర్చిపోకూడదు. మన పితరుల వల్లే మనం పాపం చేయకూడదు. పాపం అంటే దేవుని ఆజ్ఞను విడిచిపెట్టడమే. ఇశ్రాయేలీయుల పట్ల దేవుని దయ, మన పట్ల దేవుని దయ. దేవుడు మన పట్ల ఏమై ఉన్నాడో ఆయన అడిగే కృపలోనికి మనం వెళ్ళగలిగితే దేవుడు ఇంకా అనేక అద్భుత కార్యములు చేయగలుగుతాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. అందరం లేచి నిలబడదాం. ఇశ్రాయేలీయుల పట్ల దేవుని దయ ఏమైందో వాక్యం ద్వారా మనం విన్నాం. మన పట్ల దేవుని దయ కొరకు ఎదురు చూద్దామా? మన పట్ల దేవుని దయ ఏమైందో అడుగుదాం. అయ్యా, నా పట్ల నీ ఉద్దేశం ఏమై ఉంది? నా పట్ల నీవు ఏమై ఉన్నావు? ఏ నిరీక్షణ కలిగి నేనున్నాను అని దేవుని దగ్గర మనం అడుగుకే వాళ్ళంగా ఉందాం. అడగడానికి దేవుని దగ్గర సిద్ధపాటు కలిగిన వారముగా ఉందాం. అడిగే ప్రయత్నం చేద్దాం. అందరము కూడా కళ్ళు మూసి దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపాటు కలిగిన వారముగా ఉందాం. దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపాటు. అయ్యా, నేనేమై ఉన్నానో నీ ఎడల నాయనా, నా యొక్క జీవితం, నా పరిస్థితి, నా విధి విధానం ఏమైందో అని దేవుని దగ్గర సిద్ధపాటు పడతావా? సిద్ధపడేవాడవుగా ఉంటావా? నాయనా, నేను సిద్ధపడుతున్నాను, నీవే నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని యొద్ద అడుగుదామా? అడుగుదాం. అందరము కళ్ళు మూసి దేవుని దగ్గర అడుగుదాం. దేవా, నా జీవితము
నీ ఎడల ఏమయ్యిందో సిద్ధపాటు కలిగి నేను ఉండడానికి నాకు నేర్పించేసేయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అందరము కళ్ళు మూసి విన్న వాక్యమును నెమరు వేసుకుంటూ దేవుని దగ్గర సిద్ధపడుచున్నావా? ప్రైజ్ గాడ్. బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, జలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలో మా జీవం ఉన్నది. అవును నాయనా, సర్వకృపకు నువ్వు నిధివైనావయ్యా. Yes, yes. స్తోత్రం. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, ప్రతి ఒక్కరు యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీకే సాధ్యము. మరొకసారి యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. Yes. నీ ఆజ్ఞ లేకుండా ఏదైనా జరుగుతుందా? నీకంటే దాటుగా శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవు మా తోడుంటే అంతే చాలు. యేసయ్యా, స్తోత్రం. నీ ఆజ్ఞ లేనిది ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు
సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ వేలైపోవును. ఏమైనా చేయగలవు, కదమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కదమొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. అందరూ ప్రతి ఒక్కరు యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. మరొకసారి యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, మరొకసారి నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. అవును నాయనా, సమస్తము సాధ్యము చేయగల దేవా, మా పక్షమును నిలబడే దేవా, మా ప్రతి విధమైన శోధనలు తప్పించే దేవా, మా అనానుకూల పరిస్థితులను అనుకూలముగా మార్చే దేవా, నువ్వు స్థిరపరిచేవాడవు, నువ్వు సిద్ధపరిచేవాడవు నాయనా. నీ వైపు కనులెచ్చి చూసే బిడల వైపు కార్యములు చేసే దేవుడవయ్యా. ఎస్ లార్డ్, మేము నమ్ముతున్నామయ్యా. మా పక్షమునను నిలబడేవాడవయ్యా. నువ్వు ఏ కార్యములైనను చేయగలిగిన దేవుడవయ్యా. నిన్ను ఆరాధిస్తున్నామయ్యా, నిన్ను గణపరుస్తున్నామయ్యా, నిన్ను మహిమపరుస్తున్నామయ్యా. మా ఇళ్ళ గొప్ప కార్యములు చేయగలిగిన దేవా, నిన్ను ఆరాధించిన బిడ్డలు మీరు జ్ఞాపకం ఇస్తుంది. నీ పక్షమున ప్రభువా నిలబడి బిడ్డల వైపు నువ్వు గొప్ప కార్యములు చేసిన దేవుడు అని నమ్ముతున్నామయ్యా. పరిశుద్ధుడా, దయగల నీ ఉన్నత నామాన్ని బట్టి మీకు స్తోత్రం. నిన్ను ఆరాధించిన నాయనా, నీ ఎడల నాయనా విశ్వాసముతో సాక్ష్యము కలిగిన వెళ్ళి పట్టండి. బలహీన స్థితిలో, అనారోగ్య స్థితిలో, నాయనా నాయనా మరణకరమైన స్థితిలో నిన్ను కలిగిన బిడల ఎడల గొప్ప కార్యములు చేస్తున్న దేవా మీకు స్తోత్రం. బిడల సాక్ష్యములు ఎత్తిపట్టండి. ఇంకా అనేక అద్భుత కార్యములు చేయండి. నిన్ను ఆరాధిస్తున్న బిడలు నాయనా వారి యొక్క జీవితాలపై, వారి యొక్క నాయనా శరీరములపై, వారి యొక్క రోగములపై నీ కనిదృష్టి నుంచి నిన్ను కనిపట్టి ఎదురు చూసే అనుభవంలోనికి నడిపించమని, ఆరాధనలో పాలు పంచుకుని బిడ్డలందరినీ ఎత్తిపట్టమని యేసయ్య ఘనమైన నామములో ఆరాధించుకొని అద్భుత కార్యములు పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిది.